బాగుంటుంది, ఏ విధంగా ఉంటే బాగుంటుంది, దేవుని కుటుంబం ఎలా ఉండాలి అని అనుకుంటున్నాడు ఆయన. ఎలా ఉండాలి, ఆ కుటుంబాన్ని, పాడైపోయిన కుటుంబాన్ని మళ్ళా రక్షించుకోవడానికి ఎన్నో ఆయన ప్రణాళికను సిద్ధం చేసుకున్నాడు. మరి ఆది ఉన్న కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు కదా. మరి అలా ఏర్పాటు చేసిన తర్వాత ఆ కుటుంబం నుండి చాలా కుటుంబాలు వచ్చాయి. వచ్చిన కుటుంబాలన్నీ లీగల్ గానే ఉన్నాయా? ఆలోచించండి ఒకసారి. లీగల్ గానే ఉన్నాయా? ఎన్నో వినలేని సంగతులు, చెప్పుకోలేని సంగతులు ఎన్నో జరిగిపోయి ఈ రోజు కూడా మనం చూస్తున్నాం అలాంటి పరిస్థితి. ఈ రోజు కూడా కనబడుతుంది. కోర్టులోకి వెళ్తే ఎన్నో రకాల కుటుంబాల మధ్య జరుగుతుంది. కానీ ఇలా పెళ్లి